This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి పరీక్ష పెట్టకుండా ప్రభుత్వ ఆఫీసుల్లో చేసే ప్రభుత్వ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోవట్లేదు అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ వరకు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అర్హత ఉందన్నమాట. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 1,80,000 వరకు జీతం పొందే ఉద్యోగాలు కూడా ఇందులో ఉన్నవి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. ఈ నోటిఫికేషన్ గురించి ఎవ్వరికీ తెలియదు, ఫస్ట్ టైం మన ఛానల్లోనే వీడియో అయితే చేస్తున్నాను. అండ్ పూర్తి వివరాలు చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మైనింగ్ షాగా 1000కి పైగా వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 47,000కి పైగా జీతం పొందొచ్చు. ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ని డివైడ్ చేశారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్. టెక్నికల్ అలాగే నాన్ టెక్నికల్ వేకెన్సీస్కి టోటల్ 160కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. చాలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్స్ కూడా 50 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా ఎలిజిబుల్ ఉంటారు. నేను చెప్తాను అది కూడా ఎంత ఉండాలని చెప్పి. మీకు ఎంప్లాయ్మెంట్ టైప్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 ఏప్రిల్ 2026 కల్లా మినిమం ఏజ్ అయితే ఇవ్వలేదు, కానీ మ్యాక్సిమం ఏజ్ పోస్ట్లను బట్టి వేరీ అవుతుంది. కన్సల్టేట్ రిలేటెడ్ వేకెన్సీస్కి 50 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. లీడ్ ఏ ఎక్స్పర్ట్కి కూడా 50 ఇయర్స్. తర్వాత ఆఫీసర్ సివిల్ వేకెన్సీస్కి 40 ఇయర్స్. స్టోర్ అసిస్టెంట్కి అయితే 30 ఇయర్స్. ఇంకా ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎలా అంటే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే +5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే +3 ఇయర్స్. ఇలా కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తారు. నెక్స్ట్ మీకు పోస్ట్ వైజ్గా శాలరీస్ ఎలా ఉంటాయంటే పోస్ట్ని బట్టి మీకు శాలరీస్ వేరీ అవుతూ ఉంటాయి. P&O టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితే ఫ్రెషర్స్కి స్టార్టింగ్లోనే మీకు 25,000 ఉంటుంది. ఈ QC అసిస్టెంట్ మెకానిక్, జూనియర్ మేనేజర్ సివిల్ వాటికి అయితే 60,000, అసిస్టెంట్ మేనేజర్ ప్లాస్టిక్ దానికైతేనేమో 75,000, ఐటీ కన్సల్టెంట్కి అయితేనేమో 1,05,000, లీడ్ ఏ ఎక్స్పర్ట్స్కి అయితేనేమో 1,80,000 పర్ మంత్ ఉంటుంది. మీకు వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు, మీరు కావాలనుకుంటే వాళ్ళ నోటిఫికేషన్ పీడిఎఫ్లో కూడా కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో చూసుకోవచ్చు. ఇలా పోస్ట్లను బట్టి మీకు శాలరీస్ అనేటివి 25,000 నుంచి 1,80,000 వరకు శాలరీస్ ఇచ్చే పోస్టులు అయితే ఇందులో ఉన్నవి. నెక్స్ట్ మీకు క్వాలిఫికేషన్, మీకు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. నేను చెప్తున్నాను చూడండి, కొన్ని చెప్తాను. డిప్లొమా రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలంటే కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేకెన్సీస్కి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, లేదా సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో వేకెన్సీస్కి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ చేయాలి. మెకానికల్ రిలేటెడ్ ఫీల్డ్లోకి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లోకి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి. అదే టెక్స్టైల్ ఫ్యాషన్ దానికైతే టెక్స్టైల్లో కానీ ఫ్యాషన్లో కానీ గార్మెంట్లో కానీ అపారల్ టెక్నాలజీలో మీరు డిప్లొమా చేసి ఉండాలి. ఈ ప్రాస్థెటిక్ లేదా ఆర్థోటిక్స్ దానికైతేనేమో సేమ్ ప్రాస్థెటిక్ లేదా ఆర్థోటిక్ దాంట్లో డిప్లొమా చేసి ఉండాలి. ఇండస్ట్రియల్ సేఫ్టీ వేకెన్సీస్కి ఇండస్ట్రియల్ సేఫ్టీ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు.
తర్వాత ఇంజినీరింగ్ అండ్ పీజీ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్కి వచ్చేసి మీకు ఇంజినీరింగ్ డిగ్రీ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ ప్లాస్టిక్ కానీ టెక్స్టైల్ కానీ ఫ్యాషన్ కానీ అపెరల్ కానీ సివిల్ చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్కి ఎంసీఏ లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి డాటా సైన్స్ రిలేటెడ్ వేకెన్సీస్కి డిగ్రీ ఇన్ ఏఐ కానీ యాక్సెసిబిలిటీ ఇంజనీరింగ్ ఆర్ డాటా సైన్స్ రిలేటెడ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇలా పోస్టులను బట్టి చాలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నవి. ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో క్లియర్గా అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. మీరు ఒకసారి క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారంటే మీకు కూడా అర్థమైతే అవుతుంది. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్స్ ఉన్నా వాళ్ళకి వీడియో షేర్ చేశారంటే చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు అప్లై చేసుకున్నాక ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు. మీరు అప్లికేషన్స్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని బేస్ చేసుకొని స్క్రీనింగ్ చేసి దాని తర్వాత మీకు షార్ట్ లీస్ట్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ ఏమి మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడని చెప్పి వాళ్ళు ఈమెయిల్ త్రూ మీకు అప్డేట్ చేస్తారనమాట. ఖచ్చితంగా మీరు చెక్ చేస్తూ ఉండాలి. మీరు అంటే అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన మెయిల్ ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఇంటర్వ్యూ అనేది మీకు ఫిజికల్ ప్రజెన్స్ కానీ లేదంటే ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫైనల్ సెలక్షన్ మాత్రం మీకు ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అండ్ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే 14th April 2026 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా 14th April నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 13th May 2026 ఉంటుంది. సో మీకు వాళ్ళు ఫర్దర్గా ఇంటర్వ్యూ డేట్స్ అప్డేట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు దానిపైన క్లిక్ చేశారంటే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు అంటే మీకు నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వీళ్ళు ఆఫీస్ అప్లై లింక్ కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో మీ ఫోటో సిగ్నేచర్ వీటికి సంబంధించి అడుగుతున్న అవన్నీ ఇచ్చేసాక మీ యూజర్ ఐడి అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నాక యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర చేసాక మీకు లాస్ట్కి అప్లికేషన్ ఫామ్ వస్తుంది కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఇలా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అంటే అప్లికేషన్ లింక్ మీకు అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే మాత్రం కింద రిజిస్టర్ న్యూ యూజర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ మీ యూజర్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోవాలి. క్యాపిటల్ లెటర్స్లో ఉండాలని చెప్తున్నారు. ఒక మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మొబైల్ నెంబరు మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేస్తూ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీరు ఇచ్చే ఈమెయిల్ త్రూ కానీ మీకు ఇచ్చే అడ్రస్ ఏదో ఒక త్రూ వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ అయిపోయి ఇంటర్వ్యూ అంటే షార్ట్లీ చేశారు. ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ మీరు ఎలిజిబుల్ కాదా అని చెప్పి షార్ట్లీ చేసి దాని తర్వాత ఇంటర్వ్యూ డేట్స్ అప్డేట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 165 వేకెన్సీస్ ఉన్నవి. చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. వాటికి చాలా రకాల క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. ఇవి యాక్చువల్గా మీకు పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, కాంట్రాక్చువల్ బేసిస్ కిందనే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫర్దర్గా వాళ్ళు చేయడానికి పర్మనెంట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు లొకేషన్ కూడా వేరే దగ్గరనే ఉండొచ్చు. పర్లేదు, మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.